చెయ్యొద్దని అంటున్నాం. ఫోటో ఇమేజ్ దగ్గర లేదు కాలే సార్ అడిగినాము ఇస్తామనే లోపు సచివాలయం కాంపౌండ్ వేసుకొని వాళ్ళు ఆల్రెడీ సైట్స్ కొట్టారు. అక్కడ సైడ్ అది కూడా చనిపోయిన తర్వాత మగ్గాలు కట్టుకుని వాటర్ ట్యాంక్ మగ్గాలు కట్టుకుని ఉంది కరెంట్ అంతా ఉంది. అక్కడ నుంచి నీళ్ళు ఇచ్చి దానికి ఇచ్చింది లేదు సార్. అదే బటన్ చెప్పండి సార్. యాక్చువల్ గా హ్యాండ్ పంప్ ఉండింది. హ్యాండ్ పంప్ కొట్టడం కష్టం అవుతుంది అని చెప్పేసి హ్యాండ్ పంప్ తీసేసి మోటార్ ఫిక్స్ చేయమని చెప్పారు. హ్యాండ్ పంప్ ఒకటి ఉంది, దాని నీళ్ళు వస్తున్నాయి కదా. చూస్తాను అది పెట్టి మన ఎస్సీ చాలా మటుకు రోడ్లు లేవు సార్. మెయిన్ ఇంపార్టెంట్ చెద్దకమల్ నుంచి ఇక్కడ మెయిన్ రోడ్ ఇప్పుడు అవసరం లేదు. ఏఈబీ కింద 143 కోట్లతో ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. పైప్ లైన్స్ కూడా వచ్చాయి, ట్యాంక్స్ కూడా కడుతున్నారు. ఆ ట్యాంక్స్ కడితే వాటర్ కూడా సఫిషియెంట్ 24 అవర్స్ ఎప్పుడు వాటర్ ఉంటాయి. దాని వాటర్ గురించి టెన్షన్ లేదు. అవి యాడ్ లాస్ట్ టైం ₹100 బరియల్కి వచ్చింది సార్. బరియల్కు తర్వాత 40 లక్షలు ఇప్పుడైతే మన దగ్గర సంబంధించిన అమౌంట్స్ ఏమి లేవు. ఇప్పుడు ఏమో మీరు ఇచ్చిన రిక్వెస్ట్ ఏమి చూస్తే దాన్ని బట్టి చూసి మనం ఏమైనా చేయగలుగుతాము ఏమైనా చేయలేమని మీకు చెప్తాము. దాన్ని బట్టి శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం మూవ్ అయ్యి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఏదైనా ఆలోచన అన్ని మెయిన్ రోడ్ చూస్తారు, తర్వాత పాపులేషన్ చూస్తారు, అక్కడ మైనార్టీ కాలనీ చూశారు, ప్లస్ ఇక్కడ ట్యూబ్లా కాలనీ చూశారు. చెప్తా వినండి ఒక నిమిషం. నేను వాదించడానికి రోడ్ పెద్ద ఉంది, పెద్ద రోడ్ వేయించాం. ఆ రోడ్ నుంచి వెరీ నియర్ కదా, దానికోసం అక్కడ ఉంది. మీరు ఎంత నడిచినా 8 మినిట్ అంటే 8 నిమిషాల్లో సచివాలయం అర్బన్ హెల్త్ సెంటర్ రీచ్ అయ్యేటట్టు ప్లానింగ్ చేసింది. లైటే లేదు సార్, లైట్ లేదు. 24 hours లో లైట్ ఇస్తా. ఏ కంప్లైంట్ ఫోన్ ద్వారా వస్తే మీరు అది ఏమైందంటే ఇక్కడ శ్మశానము, ఇక్కడ కోళ్లు ఇబ్బంది, ఇక్కడ వంక పాములు అవి తిరిగి ఈ ప్రాబ్లం ఉందనేసి మొత్తం పై నుంచి కింద వరకు ట్రైన్స్ వంక చూశారు. ఎంత దాదాపు మీరు తెలుసు 3-4 ఏళ్ళ నుంచి మొత్తం సిల్ట్ అంతా కుప్పలు తీస్తున్నాం. మొత్తం అంతా ఊరంతా కూడా 100% డీసిల్టేషన్. కాలం పుడికి తీతలు మళ్ళీ బట్ వచ్చినా రాకపోయినా మన వంకలన్నీ పూర్తి పుడికి తీసేసాం. వాటర్ ఫ్రీ ఫ్లో అవుతుంది, ఎటువంటి మస్కిటోస్ కూడా రాకుండా మనకు ఏది డెంగ్యూను మలేరియా డిసీజ్ రాకుండా మన జాగ్రత్త మనం చేస్తున్నాం. తర్వాత భగవంతుడు మనం చేసే పని అంటే ఎటువంటి లోపం లేకుండా 100% చేస్తున్నాం. ఇంకొకటి మేజర్ డ్రైన్ ఒకటి ఉంది పెద్దదైన 15th వార్డులో కోర్టు బ్యాక్ సైడ్ ఉంది, ఇళ్ళ మధ్యలో ఉంది. ఇది అయిపోతుంది, మన స్టోప్ సర్కిల్ ఇవాళ అయిపోతే మెయిన్ డ్రైన్ అంతా కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తాం. ఏదేమైనా మొత్తం కంప్లీట్ గా ఎక్కడ పూడికలు ఉండవు.
మొత్తం 2 కాలాలు, పెద్ద కాలాలు 2 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఒకటే కష్టపడినా ప్రజలు అనేటువంటిది సహకరించేటువంటి బాధ్యత ప్రజల మీద. యాజ్ లీడర్లుగా మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మేము ఇంత కష్టపడి 4 సంవత్సరాల నుంచి తీసిన సీల్ అంతా కూడా పూర్తి తీసి తీస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ తీసిన తర్వాత ఏం చేస్తారు, ఆ షాపులు వాళ్ళందరూ కూడా ఇంట్లో చెత్త తీసి చెత్త డ్రైన్లో వేస్తారు. అందుకోసం అందరికి కూడా ఫైన్ వేయాలనుకున్నాను. ఇప్పుడు ఎవరైతే చెత్త కాలంలో వేస్తారో వాళ్ళందరికీ ఫైన్ ఉంటుంది. అది వేయకోకుండా, ఎందుకంటే ఇది ఒక రోజుతో అయిపోయింది కాదు, మనందరి కోఆపరేషన్తో ముందుకు పోవాలి. అదే ఒకటి తర్వాత ఎస్సీ కాలనీలో నేను ప్లాంట్స్ తెప్పిస్తాను, మీరందరూ ఒక శ్రమదానం లాగా వాటర్ అతను ఏదో రిక్వెస్ట్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సార్ కొద్దిగా చూడాల్సింది కేసులు కనపడ్డా ఈరోజు ఎమ్మెనూరు పట్టణం ఎస్సీ కాలనీ నుండి పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఎస్సీ కాలనీ వాసులుగా గత 10 సంవత్సరాల నుండి ఎస్సీ కాలనీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈరోజు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి గారికి విన్నవించడం జరిగింది. ప్రధానంగా ఎస్సీ కాలనీలో ప్రధాన రహదారి అయిన ఎంబీ చర్చి నుండి కబర్స్థాన్ వరకు రోడ్డు అధ్వానంగా ఉంది. కారణం ఏదంటే ప్రభుత్వం నిర్మిస్తున్న G+3 గృహాలకు మెటీరియల్ను టిప్పర్ల ద్వారా సప్లై చేయనుండడంతో భారీ వాహనాల రాకపోకలకు రోడ్డు గుంతలమయంగా మారింది. దీని ఫలితంగా ఎంతోమంది వృద్ధులు మరి కింద పడిపోయి మరణించినటువంటి దుస్థితి. ఈ పరిస్థితుల్లో తక్షణమే ఆ రోడ్డు నిర్మించాలని చెప్పి కూడా కాలనీ వాసులుగా మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెనూరు పట్టణంలో ఎస్సీలకు ఒక మంచి శ్మశాన వాటిక కూడా ఉంది. గత 5 ఏళ్ల క్రితం ప్రహరీ గోడ కూలిపోయింది వర్షాలకు. రోడ్డు కూడా పెండింగ్లో ఉంది. వీటిని వెంటనే నిర్మించి శ్మశానాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు ఎమ్మెనూరు పట్టణంలో ఏ కాలనీలకి జీవోలు లేవు, కానీ మా ఎస్సీ కాలనీలో హుసేనప్ప కొట్టాలకు పేరు మారుస్తూ దళితుల ఆశాజ్యోతి భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారి పేరును నామకరణం చేస్తూ 101/2017 జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు 5 లక్షలు మున్సిపల్ ఇంజనీర్ వారిచే అంచనాలు తయారు చేసి ముఖద్వారం కూడా మరి నిర్మించాలని ఆమోదించడం జరిగింది. ఆ పని కూడా పెండింగ్లో ఉంది, తక్షణమే చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా మరి 6, 7, 8, 9, 10, 12 వార్డులలో దళిత వార్డులు విస్తరించి ఉన్నాయి. ఈ వార్డులలో ఎస్సీల జనాభా అధిక సంఖ్యలో ఉన్నందున తక్షణమే యువతకు ఉపయోగపడేలా జిమ్, వ్యాయామశాలను, అంబేద్కర్ పేరుతో గ్రంథాలయంను కూడా ఏర్పాటు చేయాలని, ఎస్టేట్ సప్లై నిధులతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎంబీ చర్చికి వెనుక భాగంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ను గత ప్రభుత్వం వార్డు సచివాలయాలు కేటాయించింది. వాటిని ఖాళీ చేయించి ఎస్సీలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఇలా అనేక అపరిష్కృత ఉన్న సమస్యలను ప్రధానంగా మరి మా మురికి వాడల్లో పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్ విషయాలను కూడా మరి సర్వే చేయించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. కమిషనర్ గారు కూడా మరి సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలకు పూనుకుంటామని తెలియజేశారు. మేము ఇచ్చిన వినతి పత్రంలో సాధ్యాసాధ్యాలను పరిగణలో తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. లేడీస్ తప్పకుండా